इससे बढ़िया कुछ नहीं मिलेगा। का ब्रेक फ्री जिंदगी। हेलो मोटो। ప్రపంచ ప్రసిద్ధ ఫార్చ్యూన్ 500 సంస్థ IFF 3,150 కోట్ల భారత పెట్టుబడితో నెల్లూరు ఇస్కో కాన్సెప్ట్లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయగలిగింది. 3 కిలోల ప్రక్రియ విజయవంతంగా నడుస్తున్న IFF నెల్లూరులో 24.7 విస్తరణ చేపట్టి 2034 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అందుకోనుంది. ఈ మెగా ప్రాజెక్టుకు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనుంది. IFF రాకతో స్థానిక యువతకు ముఖ్యంగా ఇంజనీర్లు, బయోటెక్నాలజీ, ల్యాబ్ టెక్నీషియన్లకు ఉపాధి లభించనుంది. ఈ సంస్థ ముడి పదార్థాలను స్థానిక మార్కెట్ల నుంచే సేకరించనుంది. దీనివల్ల రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మేలు చేకూరనుంది. జగిత్యాల జిల్లాలో 15 రోజుల్లో 100% ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి అద్దూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై జగిత్యాల కలెక్టరేట్లో అధికారులు బృందాలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో భారీగా వరి, మొక్కజొన్న దిగుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకొచ్చిన నిబంధనలతో కొనుగోలు ఆలస్యమైందని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్కు హమాలీల కొరత రాకుండా కలెక్టర్ చొరవ చూపాలని లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. సుమారు 5 లక్షల మంది తీసుకోవడం మరి మిగతా 2 లక్షల మంది సంవత్సరంలోని ఓపెన్ విషయంలో అభ్యర్థులు మారి దయచేసి మీరు ఓపెన్ ల్యాండ్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవడానికి అందరూ విధానంలో సాగారు. మక్కల కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో ఆ సమయం